ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి 12 సంవత్సరాల యొక్క శత్రువు దొరికారండి. అలానే వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో జూన్ 14, 15 ఈ తేదీలలో ఒక అద్భుతం జరగబోతుంది. ఈ 2 తేదీలలో ఒక సంఘటన జరగబోతుంది. ఈ సంఘటనకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మీకు 12 సంవత్సరాల నుండి వారి యొక్క కీడును కోరుకునే ఆ శత్రువు గురించి కూడా తెలుసుకుందాం. అలానే ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి ఈ వృశ్చిక రాశి వారి వెంట పడుతున్నారండి. మరి వారి వెంట పడడానికి గల కారణం ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి వాళ్ళతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే రహస్య స్వభావాలు అని చెప్పుకోవాలి. అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి నచ్చదు. బయట వ్యక్తులకి ఎంతవరకు అయితే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెప్తారు. అన్ని విషయాలను బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం వీరికి నచ్చదు. అలానే మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించని రహస్య స్వభావాలు అని చెప్పుకోవాలి. అలాగే వీరి విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారో ఇతర వ్యక్తులకు సంబంధించిన విషయాలు కూడా ఎటువంటి విషయాలు అయినా సరే సీక్రెట్గా ఉంచుతారండి. అంటే ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం చూస్తూ ఉంటాం. వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవరితో కూడా చెప్పరు. కానీ ఇతర వ్యక్తుల గురించి ఏ మాత్రం ఒక్క విషయం తెలిసినా కానీ దానికి నలుగురికి చెప్తారండి. 4 మాటలు జోడించి కూడా చెప్తారు. కానీ ఈ వృశ్చిక రాశి వారు అయితే అటువంటి స్వభావం కలవారు కాదండి. వాళ్ళ విషయాలను ఇతరులకు చెప్పరు. అలాగే వేరే వాళ్ళ విషయాలు కూడా అలాగనే సీక్రెట్గా దాచిపెడతారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారు చాలా తెలివైన వారని చెప్పుకోవచ్చు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం అనేది చాలా కష్టమండి. ఇతరులు ఏదైనా విషయం చెప్తే దాంట్లో ఎంత నిజముందా లేదా అనేది కూడా తేలిగ్గా గ్రహించగలుగుతారు. ఈ రాశి వారి యొక్క జీవితం కనుక మనం చూస్తే భూమి, వాహనం, యంత్రం సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయండి. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. భూములు ధరలు పెరగడం మూలంగా వీరు ధనవంతులు అవ్వడం ఖాయమండి. అవకాశాలు కూడా ఉంటాయి. వాహనాలకు సంబంధించి ఎటువంటి వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా వీరి యొక్క జీవితంలో కొన్ని ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా జీవితం అనేది చాలా సాదాసీదాగా సాగిపోతూ ఉంటుంది. ఉద్యోగపరంగా నీతి నిజాయితీగా నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో అయితే వీరు తప్పులు చేయవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పులు చేయరు. ఏ మాత్రం కూడా నీతి నిజాయితీని వదిలి పెట్టుకోరండి. సిద్ధాంతాలను రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి ఉండదు అని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఏ సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నారో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు. జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి కూడా కారణమవుతుంది. అలానే జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇదే కారణమవుతుందండి. ధనం అధికంగా ఉంటుంది, పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది. అయితే ఈ వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే మీ జీవితంలో 12 సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలియబోతుందండి. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కూడా కావచ్చు, మీ వ్యాపారం చేసే చోట కూడా ఉండొచ్చు, మీరు కోరుకునే వ్యక్తులు కూడా ఉన్నారండి. అయినప్పటికీ కూడా మీరు వారిని గుర్తించలేకపోతున్నారు. ఎందుకు అంటే వృశ్చిక రాశి వారిది మంచి స్వభావం కాబట్టి. ఇతర వ్యక్తులు కూడా ఇదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తుంటారు. కానీ వెనకాల గోతులు తవ్వుతున్నారు. వీరి ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి చూసి ఓర్వలేకపోతున్నారని. అంటే మీరు ఎదుగుతుంటే చూసి వారు తట్టుకోలేక వారు అనేక రకాలుగా కుట్రలు పన్నుతున్నారు. మిమ్మల్ని ఎలాగైనా సరే దిగజార్చడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి శత్రువు ఎవరైతే మీ యొక్క జీవితంలో 12 సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సందర్భం ద్వారా తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి మాత్రం గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమతో ఉండండి. అయినా కానీ పర్సనల్ విషయాలు మాత్రం వీటి పరిస్థితిలో కూడా వారితో షేర్ చేసుకోకూడదండి. ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పులు చేసిన వారే అవుతారండి. అంటే తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు మళ్ళీ ఇది వరకు మోసం చేశారని తెలిసినా, వారు మన కీడును కోరుకునే వ్యక్తులని తెలిసినా కానీ మళ్ళీ కూడా గుడ్డిగా వ్యక్తులను నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా కనుక మీరు తెలిసి కూడా తప్పు చేశారంటే మాత్రం
జీవితంలో సర్దిద్దుకొని అటువంటి తప్పు చేసిన వారే అవుతారు. మీకు మీరు సమస్యలు క్రియేట్ చేసుకున్న వారే అవుతారండి. మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్న వారే అవుతారు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా జూన్ 14, 15 ఈ 2 తేదీలలో మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు కూడా. అంటే ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తెలియజేయడం చేస్తారు. అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులే వారి వల్ల మీరు మోసపోయారని ఈ 2 తేదీలలో ఏదో ఒక సందర్భం ద్వారా మీరు అర్థం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అలానే ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా మీ వెంట పడుతున్నట్టుగా మీకు అర్థమవుతుంది కూడా. అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకైతే మంచి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. అద్భుతాలు కూడా జరుగుతాయి. కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మాట్లాడాలని, మనతో ఫ్రెండ్షిప్ చేయాలని, బంధాన్ని కొనసాగించాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి వ్యక్తులు ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారండి. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది పూర్తిగా సంపూర్ణంగా మారబోతుంది. అది మీరు కళ్ళలో కూడా ఊహించి ఉండరు, అంత అద్భుతంగా మారబోతుంది. కొన్నిసార్లు మనం లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వినే ఉంటామండి, చూస్తుంటారు కూడా. అంటే మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారబోతుంది. మీరు కళ్ళలో కూడా ఊహించి ఉండరు, అద్భుతాలు చూడబోతున్నారండి. మీ యొక్క జీవితం ఈ విధంగా ఉండడానికి పెద్ద కారణం ఆ ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి. వారు మీతో స్నేహం చెయ్యాలనుకుంటున్నారు. వారు మీతో బంధాన్ని కలుపుకోవాలని కూడా అనుకుంటున్నారు. ఒకవేళ మీరు వారితో స్నేహం చేస్తే వారిచ్చే సలహాలు, సూచనలు మీ యొక్క జీవితానికి మంచి మలుపులు తీసుకొని వస్తాయండి. మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో మంచి మెళుకువల గురించి వారు తెలియజేస్తారు. వినియోగదారులు అయితే ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తారు కూడా. అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వారి ద్వారా మీకు దొరుకుతాయండి. ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెంప్ట్ అవ్వాలి, ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి, ఎలా ఉండాలి, ఇటువంటి విషయాలన్నిటి గురించి కూడా మీకు పూర్తి అవగాహన ఆ ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని కూడా చెప్పుకోవాలి. అంటే కలిసికట్టుగా ఒక్కసారిగా ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి ఒక జీవితంలోకి అయితే రారండి. అంటే ఒకరిని ఒకరు ఒక్కొక్క దగ్గరకు వస్తారు. ఒకరితో ఒకరికి సంబంధమే ఉండదు. ఒక్కొక్కరు పెరుగు పొరుగు వ్యక్తులుగా రావచ్చు. మరొకరు మీ పనిచేసే చోట కూడా ఉంటారు. లేదా మీరు వ్యాపారస్తు చేస్తే అయితే అక్కడ కూడా ఉంటారు. లేకపోతే మీకు ఆన్లైన్లో మీకు పరిచయం కూడా కావచ్చు. స్నేహితుల ద్వారా మీకు జీవితంలో కూడా రావచ్చుని. ఈ విధంగా ఒక్కొక్కరిలా మీ జీవితంలోకి వస్తారని. కానీ ముగ్గురు మనుషులు అయితే మాత్రం మీ జీవితంలోకి అయితే రాబోతున్నారని మాత్రం చెప్పుకోవచ్చు. వారిచ్చే సహాయం, సహకారాలు మీకు తోడుగా ఉంటాయి. జీవితం అనేది సక్సెస్ను సాధించడానికి వారి వల్ల మీకు వాళ్ళు చాలా మేలు జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీరి జాతకం ప్రకారం మాత్రం మీకు 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారు. జూన్ 14, 15 ఈ 2 తేదీలలో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది కూడా వస్తుంది. అంటే ఒక పెద్ద సంఘటన అయితే మీ జీవితంలో జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఆ సంఘటన ద్వారా మీకు పూర్తి అవగాహన తెలియజేయడం కూడా అవుతుంది. మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు, అలానే వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు, మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, వీటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుందండి. ఈ విధంగా ఈ 2 తేదీలు అనేవి ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులు అని కూడా చెప్పుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించండి. మీకు వీలైనంత వరకు కూడా మీ శక్తి మేరకు దాన ధర్మాలు మాత్రం చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి గోమాతను కూడా సేవించండి. గోమాత అంటేనే సకల దేవతల స్వరూపం. గోమాతను మీరు ఆరాధిస్తే కనుక సకల దేవతలు మీరు ఆరాధించిన వాళ్ళే అవుతారు. కాబట్టి గోమాతను మాత్రం పూజించండి. ఇంకా ఎన్నో సత్ఫలితాలను పొందగలుగుతారు. అనాథాశ్రమాలు ఉన్నటువంటి పిల్లలకి కానీ వృత్తులకు ఎవరికైనా సరే మీ శక్తి మేరకు ఏదైనా సహాయం కూడా చేయండి. దాని తాలూకు కూడా పుణ్యఫలం మీకు భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అలానే ఈ వృశ్చిక రాశి వారికి జూన్ 15వ తారీఖు ఈ చెట్టు దగ్గర కోట్ల రూపాయల ఖజానా లభించబోతుంది. అపార ధనవంతులు కాబోతున్నారని, కోటీశ్వరులు కూడా కాబోతున్నారు. వెంటనే ఈ వీడియోను చూడండి, మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వస్తుంది.
ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు అందరిలో కలుపుగోల స్వభావాన్ని కలిగి ఉంటారండి. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు మనం చూస్తుంటామండి, ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. అలాగే మరికొంతమంది ఎప్పుడైనా సరే వారు మంచి స్థితిలో ఉన్నవారితోనే స్నేహం చేస్తారు, కానీ దీనస్థితిలో ఉన్నవారితో స్నేహం చేయరండి. కానీ ఈ వృశ్చిక రాశి వ్యక్తులు మాత్రం ఆ విధమైతే కాదు. ఎటువంటి స్థానంలో ఉన్నవారైనా సరే వారితో స్నేహాన్ని కొనసాగిస్తారు కూడా, వారిని గౌరవిస్తారు కూడా. ఎవరిని అవమానించడం, అవహేళన చేసి మాట్లాడడం, చిన్న చూపు చూడడం వీరికి అసలు నచ్చదు. అలాంటి వాళ్ళన్నా కూడా వీరికి నచ్చదండి. అటువంటి మంచి స్వభావం కలిగి ఈ వృశ్చిక రాశి వ్యక్తులు అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎన్నో రకాలుగా శ్రమలు అడ్డు వచ్చినా కానీ ఏది సాధించాలని అనుకుంటారో దాన్ని సాధించడానికి ఎప్పుడు కూడా ముందడుగు వేస్తూనే ఉంటారండి. అంటే అపజయాలు చూసి కుంగిపోయి మనస్తత్వం ఈ రాశి వారిలో ఎక్కువగా మనకు కనిపించదు. అలాగే ఇతరులకు కూడా చేయి అందించి వారిని ఉన్నత స్థాయికి చేర్చడంలో కూడా వీరు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారని కూడా చెప్పుకోవాలి. కానీ వీరి వల్లే మేలు పొందిన వ్యక్తులే చివరికి వీరిని మోసం చేసే అవకాశాలు ఉంటాయండి వీరి జాతకములు. అయినప్పటికీ కూడా మరొక వ్యక్తికి సహాయం చేయడానికి మాత్రం ప్రయత్నాలు చేస్తారు తప్ప నిరాశకు లోనయ్యి ఇతరులకు సహాయం చేయాలి అనే గుణాన్ని మాత్రం వదిలిపెట్టేవారు కాదు. అంటే ఒకరు తప్పు చేశారు కదా అని మళ్ళీ పట్టించుకోవడం లేదు కదా అని, వారిని ఎంత మంచి స్థితిలోకి తీసుకొచ్చినా కానీ మమ్మల్ని లెక్క చేయడం లేదు కదా అని ఇంకొకరికి సహాయం చేయకూడదు అనే ఆలోచన వీరికి ఉండదండి. అటువంటి మంచి లక్షణాలు ఈ వృశ్చిక రాశి వారు అధికంగా ఉంటాయండి. అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో అయితే మీరు ఎంత ప్రజ అభిప్రాయాన్ని కూడా పొందుకుంటూ ఉంటారండి. అంటే వీళ్ళకి ఉన్నటువంటి మంచి లక్షణాల కారణంగానే ప్రజలంతా కూడా వీరి పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు. అందరినీ స్నేహితులుగా, బంధువులుగా భావిస్తూ ఉంటారు కూడా. కాబట్టి వీరిని ప్రేమించి వారు చాలా అధిక సంఖ్యలో ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ వృశ్చిక రాశి వారు స్వతంత్రమైన అభిప్రాయాలు కలవారుగా ఉంటారండి. సాంప్రదాయబద్ధమైన ఆలోచనలు కూడా కలవారికి ఎప్పుడు కూడా ఉంటారు. కాబట్టి మీ యొక్క భావాల పట్ల అందరూ కూడా ఆకర్షితులవుతారు. అయితే వీరికి విరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, అలానే మీరు పనిచేసే చోటు కూడా కావచ్చు. కొంతమంది వ్యక్తులు శత్రువులు ఉన్నారండి. మీ యొక్క ఎదుగుదలను చూసి ఓరవలేక అనేక రకాలుగా కుట్రలు పన్ని మళ్ళీ కిందకు తొక్కడానికి వారు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొన్ని సందర్భాలలో పరిస్థితులు ఏ విధంగా వస్తూ ఉంటాయంటే, మీరు ఎంత ఎదగాలని ప్రయత్నం చేస్తున్నా కానీ ఏదో ఒక ఆటంకం అనేది మీ ఎదుగుదలను ఆపేస్తుందండి. దానికల్లా కారణం ఏంటో అర్థం కాక మీరు చాలాసార్లు ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు. దానికి కారణం ఆ యొక్క వ్యక్తుల యొక్క స్వభావాన్ని కూడా చెప్పుకోవచ్చు. కుట్రలు కుతంత్రాలు కూడా చేయవచ్చండి. లేకపోతే వారు అసూయ కుళ్ళుతో ఉండడం మూలంగా కూడా మీ యొక్క ఎదుగుదల చూసి ఓరవలేకపోవడం మూలంగా కూడా అది ఒక నరదిష్టిగా మారి నెగిటివ్ ఎనర్జీగా మారి మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు మీకు తెచ్చిపెట్టవచ్చు కూడా. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాలండి. అందరితో కలిసిపోయి మనస్తత్వం మంచిదే, కానీ ఎవరు ఎటువంటి వారో తెలుసుకుని మీరు ముందుకు సాగడం చాలా ఉత్తమం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇంకా మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులు నమ్మి భరోసాగా ఉండి, అంటే షూరిటీ సంతకాలు చేసి వాళ్ళకి ఇంకా ముఖ్యమైన విషయాలు కూడా మాట ఇచ్చి అయ్యాక మాటను నెరవేర్చుకోవడం కోసం వీరు ఎన్నో రకాల శ్రమలు ఎదుర్కొన్నారు. మీరు మీ జీవితంలో సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు మీ సహాయాన్ని మర్చిపోతున్నారు. అలాగే వీరికి కీడు కూడా తడపెడుతూ ఉంటారండి. అటువంటి వ్యక్తుల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది వరకు మీరు చాలా అవమానాలు పడ్డారు కూడా. ముఖ్యంగా ఆర్థిక సమస్యల ప్రభావం కారణంగా అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా మీకు వచ్చిందండి. మీ యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు కూడా మీరు ఎదుర్కొన్నారు కూడా. అయినప్పటికీ కూడా మీరు భగవంతుడి పైన విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. అలాగే మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి మంచి లక్షణాలకు కూడా అదే విధంగా కొనసాగిస్తూ వచ్చాయి. అయితే మీ యొక్క ఈ మంచి లక్షణాల కారణంగానే ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడండి. మీ జీవితంలో శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా చూడబడుతున్నారు. జూన్ 15వ తేదీ ఈ చెట్టు దగ్గర మీరు ఈ చిన్న పరిహారం చేశారంటే మాత్రం లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుతారు. ఆ చెట్టు ఏమిటి అంటే గనక వేప చెట్టు అండి. వేప చెట్టు మహిమ గురించి ఎన్నో పురాణ కథలు వినే ఉంటారు. ముఖ్యంగా వేప చెట్టును లక్ష్మీదేవి ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాం. రావి చెట్టును విష్ణుమూర్తిగా, వేప చెట్టును లక్ష్మీదేవిగా భావించి మనం వాటికి పెళ్ళిళ్ళు కూడా చేస్తాం. అలాగే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. వేప చెట్టును ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా వినియోగిస్తూ ఉంటారు. వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి.
అయితే ఈ జూన్ 15వ తేదీ మీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని మీరు చక్కగా తలస్నానం చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. నేతితో దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా కనుక చేసిన తర్వాత చెట్టు మొదట్లో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ చల్లండి. ఈ విధంగా ఒక చిన్న చెమ్ములో నీటిని తీసుకుని వేప చెట్టు దగ్గరికి వెళ్ళి మొదట్లో పోసి, అయితే నీటితో తడిచినటువంటి మట్టి ఏదైతే ఉంటుందో దాన్ని మీ యొక్క నుదుటిన బొట్టుగా ధరించండి. ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తూ ఓం లక్ష్మీ దేవియో నమః, ఓం లక్ష్మీ దేవియో నమః అనే మంత్రాన్ని మీరు పఠిస్తూ ఈ విధంగా 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో మీరు తాకి మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి. మీ బాధను, సమస్యలను అన్నిటి గురించి కూడా చెప్పుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని, మీ జీవితంలో మీరు ఏవైతే బాధలు అనుభవిస్తున్నారో ఆ బాధల నుండి కూడా మీకు విముక్తి కలగాలని, ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుకోవాలని ఈ విధంగా మనసులో ఉన్నటువంటి బాధలు, కష్టాలు, సమస్యలు అన్నిటి గురించి కూడా చెప్పుకొని మీరు వేప చెట్టు మొదట్లో ఈ విధంగా కనుక నేతి దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయండి. అద్భుతాలు కూడా జరుగుతాయి. జూన్ 15వ తేదీ ఉదయం కానీ సాయంత్రం సమయంలో కానీ వేప చెట్టు మొదట్లో కనుక దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారండి. లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు మీకు నిండుగా ఉంటాయి. మీ జీవితంలో అష్ట ఐశ్వర్యాలతో పాటు మీకు లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు కూడా మెండుగా లభిస్తాయండి. కాబట్టి ఈ విధంగా జూన్ 15వ తేదీ రోజున చేసుకోండి. శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారండి. అలాగే ఆర్థిక పురోగతి కోసం కూడా ప్రతి సోమవారం కానీ శుక్రవారం కానీ మీరు ఎప్పుడు కూడా ఇంట్లో మాత్రం నిత్యం దీపారాధన మాత్రం చేయండి. కుదరని వాళ్ళు స్మరించుకుంటూ అనే ఉండండి. మీ కులదైవంకి సంబంధించిన దైవాన్ని ప్రతి నిత్యం కూడా స్మరించుకోండి చాలు. ఏ పని అయినా సరే మీకు విజయవంతంగా కలిసి వస్తుంది. ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ధూపం, దీపం, నైవేద్యాలతో ఆరాధించండి. మరెన్నో శుభఫలితాలు అయితే పొందుతారు. ఆర్థికంగా పురోగతి కూడా సాధించగలుగుతారు. మీకు వీలైనంత వరకు మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి. ఈ విధంగా చేయడం వల్ల అపారమైన పుణ్య సంపదను మీరు పొందుకుంటారండి. మీ జీవితంలో మీకున్నటువంటి కష్టాలకి, బాధలకి విముక్తి లభిస్తుంది. ప్రతి సమస్యకి కూడా మీరు చక్కగా పరిష్కారం అయితే అన్వేషించగలుగుతారు. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వృశ్చిక రాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.